మనం తోటకూరతో చపాతీ చేసుకోబోతున్నామండి. చూడండి, ఇది ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుదాం. అయితే పాలకూరతో అయితే బాగా వస్తుంది. గౌతమి సిస్టర్ చేశారు, బాగాలే చేశారు. మనం తోటకూరతో మామూలుగా చెక్కలో చేస్తుంటారు, కానీ నేను చపాతీ ఇదే ఫస్ట్ టైం చేయడం. చేస్తారని చూశాను ఇలాగే. ఇదంతా చాలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. నేనైతే అంత సన్నగా కట్ చేయలేకపోయానండి. ఇంకా మిక్సీకి వేసుకొస్తా. మిక్సీకి వేసిన తర్వాత మిక్సీకి జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీకి వేసేసానండి తోటకూర. ఇంకా దీనిలో చపాతీ కలిపినట్టు ముద్దగా పిండి కలుపుకోవడం. ఇంకా కొంచెం ఆయిల్ వేసి కలిపితే ఇంకా బాగా వస్తుంది. కొంచెం ఒక చుక్క ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే ఇట్లా చెయ్యి అంతా క్లీన్ అయినట్టు అవుతుంది కదా. చెయ్యి గిన్నె కూడా గోధుమ పిండిలో ఉన్న మ్యాజిక్ ఆయిల్కి, గోధుమ పిండికి ఆ మ్యాజిక్ ఇచ్చాడు దేవుడు. అంతే, దేవుడు అంటున్నా నేను. మరి ఇంకా నేనేం చేయను, నాకు తెలిసిన భాష అదండి. ఇంకా వీటిని చక్కగా చిన్న చిన్న ముద్దలు చేసుకుని చపాతీలాగా కర్రతో ఒత్తుకోవడం అంతే. కాదు చపాతీ కాదు, మాకు పూరీ కావాలి అనుకుంటే దీన్ని ఆయిల్లో వేసేసుకోవడం అంతే. చూడండి, దీన్ని ఇలా అనేసి చపాతీ చేసేయడమే అంతే. చపాతీ లక్ష్మీశ్రీ చేసినంత బాగా ఎవ్వరూ చేయలేరండి. ఇన్నేళ్ల సర్వీస్ వేస్ట్. అంత ఫైన్గా చేస్తుంది పిల్ల. అంతే, ఇలా చక్కగా చేసేయడం. అయితే ఇంత పల్చగా చేసేసానండి, కాల్చుకోవడానికి వీలుగా. చూడండి, ముద్ద ఇట్లా ఉన్న ముద్ద. మామూలుగా అసలు రెండో చేయి పెట్టడమే నాకు ఇష్టం ఉండదు. పిసికేటప్పుడు పెట్టలేదు, ఇప్పుడు మీకు చేయటానికి చూపిస్తున్నా. పెట్టను ఎక్కువ శాతం, అంతే. రెండో చేయి లేకుండానే ఒక చేతితోటే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ నుండి నాకు అదే అలవాటు. మీ అందరూ కూడా వీలైతే అలాగే ప్రయత్నం చేయండి. ఎడం చేత్తో వాటర్ బాటిల్ పట్టుకుంటేనే నాకు నచ్చదు. గడపకి ముగ్గు వేసే టైం ఇది. ఈరోజు తోటకూర పుణ్యాన ఈ పనిలోకి వచ్చేసా. ఈవినింగ్ ఇది, మార్నింగ్ కాదు.
కానీ పిండి వేయకముందు అబ్బో అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత గ్రీన్గా ఉందో కదా. నేను ఈ హడావుడిలో ఉండి అక్కడ పాట వస్తుందన్న గమనం కూడా లేదు. మరి ఇదేమవుతుందో ఏమో ఈ వీడియో. ఇప్పుడు ఇంకా పెనం పెట్టేసాను, కొంచెం ఆయిల్ వేస్తాను. వేసేసాం మన చపాతి. పొంగుతుంది చూడండి. తోటకూర వేసాం కదా అని కాస్త ఆయిల్ వేసాను. అంతే. చూడండి ఎంత బాగా వస్తుందో.